ఇప్పుడు అట్లా లోపించేసింది. అదేదో నాకు సంబంధం లేదు, నేను ఒక రాజకీయ నాయకుడిని, మంత్రిగా పదవి ఇచ్చారు అంతే. దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్తేనో లోకేష్ గారు చెప్తేనే ఏదైనా ఫైల్ క్లియర్ చేస్తాం. మిగతాదంతా అధికారులు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి సంతకం పెట్టించుకోవడం. అలా సంతకాలు పెట్టించుకుంటే ఇరుక్కుపోతారని గతంలో అనుభవం వచ్చా అచ్చెన్నాయుడికి కానీ తర్వాత కొంతమందికి కానీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు కంపల్సరీగా వినాలా. సాధారణంగా ఏముంటుందంటే ఫైల్ అంతా చదవరు వీళ్ళు. మినిస్టర్లో చాలామందికి అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు. అంటే ఆ ఫైల్లో కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి. మనం కనుక బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు 100 రూల్స్ పెడతారు, అది మనం చదువుతామా, చూసి సంతకం పెట్టేసేస్తాం. ఆ తర్వాత ఎప్పుడన్నా మనం దాని మీద బ్యాంకుతో గొడవకి దిగితే వాడు ఇది పుచ్చుకుని నువ్వు మైక్రోస్కోప్ పెట్టి చూడు, ఈ కండిషన్ నీ దాంట్లో ఉందంటాడు, మనం ఏం చేయలేం. అట్లాగే ఈ అధికారులు వీళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు సంతకం పెట్టమన్నారు పెడతారు. ఈ అధికారి సరైనోడు అయ్యి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక మ్యాటర్ బ్రీఫ్ చేసి తెలుగులో, ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాకన ఇదో తతంగం కూడా ఉంటుంది, అందుకని తెలుగులో ఆ ఫైల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో రాసేస్తారు. రాసి ఇంగ్లీష్లో టైప్ చేసిందేమో కింద మ్యాటర్ పెడతారనమాట. వీళ్ళు అక్కడ సంతకం పెట్టేసేస్తే పని అయిపోతుంది. నేను గతంలో మంత్రుల దగ్గర చూసిన యాక్టివిటీ అది. కొంతమంది మంత్రులకి అట్లాగా నోట్ తెలుగులో పెడతారు, వాళ్ళు అది చూసేసి సంతకం పెట్టేసేస్తారు. ఆ తర్వాత ఆ నోట్ పేపర్ని వాళ్ళు చించి అవతల పడేస్తారు అధికారులు. కొంతమంది జర్నలిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నోట్ పేపర్ని వాళ్ళు పట్టుకుపోయి ఈ వార్తలుగా రాసేవాళ్ళు. ఇదివరకు మీరు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ వచ్చాయి.